కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా పెన్షన్ సొమ్ముతో పాటు 3 నెలలు ఏరియర్స్ సైతం చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించడం ద్వారా రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. 67,000 మందికి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం, అలాగే 4,600 కోట్లు ఖర్చు అవుతుంది. మన గ్రామంలో కూడా 800 మందికి ఇవాళ మన పెన్షన్లు ఇస్తున్నాం. దానికి మనకి 60 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే మన ప్రతి గ్రామంలో ఒక 60 లక్షలు ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆయన మాట ప్రకారం మాట ఇచ్చాడు, మాట ప్రకారం ఇలా చేయాలన్నారు. ఎందుకు మాట ఇచ్చాడు? ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మెడిసిన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. సామాన్యులు ఇవాళ మందులు కొనుక్కునే కూడా పరిస్థితులు లేడు, నిత్యావసర ధరలు కొనుక్కునే పరిస్థితులు లేడు అని ఆలోచనతోటే పెద్ద ఎత్తున ఇంత అమౌంట్ 4,000 మనం పెట్టడం జరిగింది. అంటే ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మీరందరూ కూడా మీ డబ్బులు పెద్దవాళ్ళు అందరూ కూడా మీ చేతుల్లో పెట్టుకోవాలి. మీ చేతుల్లో పెట్టుకుంటేనే మీకు పిల్లలు చూస్తారు. మనందరూ కూడా మీ అవసరాలు తీర్చుకుంటూ మిగిలిన మీ పిల్లలకి, మనవాళ్ళకి మీరు ఏమైనా కొని ఇవ్వచ్చు, లేదా డబ్బులు ఇవ్వచ్చు. చేత దానికి ఇవాళ మనకి గౌరవం కూడా పెరిగింది. ప్రతి ముసలి వాళ్ళకి కూడా గౌరవం పెరిగింది. ఇంకా నీ చేత డబ్బులు ఉన్నాయి ఈ దగ్గర. చంద్రబాబు నాయుడు ఎత్తున్నాడు కనుక 4,000 ఉన్నాయంటే అందరూ కూడా గౌరవించి బాగా చూస్తారు. చేత ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా గౌరవం పెరిగిందని చెప్పి మీకు అందరూ కూడా తెలియాలి. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేసాడు. మళ్ళీ 5 సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్రం వెనక్కి పోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాం, రాజధాని మనం మొదలెట్టాం. అలాగే పెద్దాపురంలో పార్క్ మొదలెట్టారు, రోడ్లు మొదలెట్టారు. ఎన్ని పనులను చేస్తాను మీకు తెలుసు. మీ రోడ్లు అన్నీ అలాగే ఇచ్చారు. మరి 5 సంవత్సరాలు కూడా ఏం చేశారో మీకు తెలుసు. నేను చెప్పనక్కర్లేదు. ఇవాళ మరలా మీరు 5 సంవత్సరాల కింద ఏదైతే హామీ ఇచ్చారో మిగిలిపోయినాయో, ఈ పాప కళ్యాణ మండపం, పెట్టుబడి కమ్యూనిటీ మండపం అని ఎస్సీ కానీ 3 కూడా పూర్తి చేస్తానని చెప్పి మీకు అందరూ కూడా హామీ